హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము పాలకోవా బిళ్ళలు చేసేసుకుందామండి. మనకు స్వీట్ షాప్లో దొరికేంత టేస్ట్తో ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకుందాం అన్నమాట. అంటే ఈ టేస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత అంత బాగుంటాయి అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎప్పుడైతే నేను ఒక బాండీ తీసుకున్నానండి, ఒక కళాయి నాన్ స్టిక్ అనమాట ఇది. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు పాలు వేసుకున్నానండి. ఒక కప్పు పాలకి 1.5 కప్పు మనకి పాల పౌడర్, మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఉండలు లేకుండా. కొంచెంగా ఉండలు లేకుండా ఉండే కన్సిస్టెన్సీ మనం ఎలా అంటే అసలు ఉండలే లేకుండా చేసుకునేటట్టు కలుపుకుంటే స్వీట్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. షుగర్ పౌడర్ వచ్చేసి 3/4 అంటే 1/4 కప్పు వేసుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతో అయితే పాలపిండి వేసుకున్నామో అదే కప్పుతో 1/4 పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి చూస్తే పాలలో కొంచెం టేస్ట్ వస్తుంది. పాల టేస్ట్ ఒకటి, మళ్ళీనేమో మనకి పాలపిండి కూడా కొంచెం షుగర్ ఉంటుంది. చూడండి ఈ విధంగా లెంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి మొత్తం చాలా అంటే చాలా, మన స్టవ్ ఎంత సిమ్లో పెట్టుకుంటే అంత మనకి స్వీట్ చక్కగా వస్తుంది. చూడండి ఈ విధంగా అస్సలు ఉండలే లేకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి షుగర్ కూడా కాదండి, షుగర్ పౌడర్ అన్నమాట. షుగర్ పౌడర్ అయితే తొందరగా డిజాల్వ్ అవుతుంది, అంటే కరిగిపోతుంది. టేస్ట్ ఒకవేళ కరగలేదంటే అక్కడక్కడ మనకి టేస్ట్ తేడా వస్తుంది. అదే షుగర్ పౌడర్ అనుకోండి, మనం వేసిన 5 నిమిషాలకే కరిగిపోతుంది అన్నమాట చక్కగా. ఇంకా ఏం అవసరం లేదండి. ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఒక 10 నిమిషాల్లో సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మనకి ఎక్కడ ఉండలు లేకుండా తిప్పుకున్నాము అంటే మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అని అంటే, చూడండి ఇందాకడికి ఇప్పటికీ తేడా వచ్చింది కదా. ప్యాన్కి అతుక్కోకుండా మనం వేసిన ప్రోడక్ట్స్ అన్నీ మిక్స్ అయ్యి బాగా మనం ప్యాన్కి అతుక్కోకుండా విడిగా వచ్చేసి సరిపోతుందండి. మధ్యలో సరిపోతే ఏం లేదు, లేకపోతే మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి దగ్గర పడుతుంది కొంచెంగా. చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇంకొక 2 నిమిషాల్లో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే ఉందండి. ఇంకా నాకు తెలిసి ఒక 2 నిమిషాల్లో మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ప్యాన్కి ఎక్కడ మనం తిప్పుతుంటే ప్యాన్ కింద చూడండి అతుక్కోకుండా ఉంటుంది కదా, అలా అయితే సరిపోతుంది. ఈ స్టేజీలో మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం చేసింది. పైనుంచి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని
మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఇప్పుడు స్వీట్ షాప్స్లో అయితే చిన్న చిన్న రౌండ్గా పాలుండలని అమ్ముతారు కదండి, అలా వేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఇలా వేసుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మధ్యలో నొక్కి వేసుకోవచ్చు. ఇంకా షేప్ అనేది మన ఇష్టము. టేస్ట్ అయితే మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతాయి చూడండి, అంత మంచి టేస్ట్ అనమాట. ఇంకా టేస్ట్ తర్వాత వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని